టెట్ ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చి దీన్ని ప్యాసివ్ వైజ్లోకి మార్చమన్నాడు అనుకోండి. నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు జస్ట్ ఇది చదివేసి ఇది ఆన్సర్ అని టిక్ చేసేస్తారు. సెకండ్ క్వశ్చన్ ఇలా చదివేసి ఇది ఆన్సర్ అని టిక్ చేస్తారు. ఎందుకంటే నేను నా ఛానల్లో ఆల్రెడీ వాళ్ళకు లాజిక్స్ చెప్పి ఉన్నా. ఆ లాజిక్ ఏంటిదంటే ఈ విధంగా మోడల్ వర్బ్స్ కనుక ఉంటే వాటి తరపున వాటి పక్కన బి ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. గమనించండి, కెన్ ఉంది, కెన్ బి, సో ఇది ఆన్సర్. విల్ ఉంది, విల్ బి, ఇది ఆన్సర్. సో ఈ విధంగా ఇటువంటి లాజిక్స్ అన్నీ కూడా నా ఛానల్లో నేను చెప్పి ఉన్నాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇటువంటి లాజిక్స్ అన్ని టాపిక్ మీద, టెట్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద కలవు. సో తప్పకుండా ఒకసారి నా ఛానల్ను విజిట్ చేయగలరు. 30 minutesలో టోటల్ టెట్ గ్రామర్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ వీడియోస్ అన్నీ కూడా మీరు నేర్చుకోగలుగుతారు. అదే వేరే వాళ్ళు అయితే దీనికి సంబంధించిన రూల్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ బిట్టు టిక్ చేస్తారు. అది కూడా నమ్మకం లేదు కరెక్ట్ ఆన్సర్ టిక్ చేస్తారా లేదా. సో నేను ఆ విధంగా జస్ట్ మీరు క్వశ్చన్ చదవచ్చు, ఆన్సర్ టిక్ చేయడం, క్వశ్చన్ చదవడం, ఆన్సర్ టిక్ చేయడం. సో ఆ విధంగా లాజిక్స్ తోటి చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఇప్పుడే చూడగలరు. చూసి తప్పకుండా మీరు చాలా లాజిక్స్ని నేర్చుకుంటారు. అది కూడా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ టిక్ చేసే విధంగా, రైట్. సో ఒకసారి విజిట్ చేయండి.